హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? 1 నుంచి ఓ ప్రేమ పార్ట్ 12 చూసే ముందు పార్ట్ 11 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. తనకి నచ్చింది సెలెక్ట్ చేసుకోమని చెప్పడంతో నవ్య హ్యాపీగా కౌంటర్ దగ్గరకు వెళ్ళి 2-3 చీరలు తీసింది. అప్పుడే తన కంట్లో పక్కనే ఉన్న పింక్ అండ్ బ్లూ బార్డర్ శారీ నచ్చడంతో అక్కడ ఉన్న చీర మీద చేయి వేయగానే ధరణి ఆ చీరని తీసి పక్కకు పెట్టి, అది నీకు కాదు నవ్య, నీకు వేరే ఇంకేదైనా నచ్చితే తీసుకో అంది. నవ్య, నాకు ఆ చీర బాగా నచ్చిందంటీ, ఇప్పుడు చూసిన వాటి అన్నిటికన్నా అదే బెస్ట్ శారీ లాగా ఉంది అని అంది. ఆ కౌంటర్లో ఉన్న సేల్స్ గర్ల్, ఇక్కడ ఉన్న వాటిలో అదే నార్మల్ ప్రైస్ మేడం, మిగతావన్నీ హై కాస్ట్వే అని చెప్తూ ఉంటే నవ్య శారీ వైపు చూసి, తక్కువ కాస్ట్ అయినా పర్వాలేదు, నాకు అది బాగా నచ్చింది అని అంటే, ధరణి, నువ్వు పెళ్లి కూతురివి, నీకు అంత లో కాస్ట్లో శారీ వద్దు, నీకు అది నచ్చితే సేమ్ అలాంటిదే ఇంకొకటి తీసుకుంటాను, కానీ ముందు పెళ్ళికి కావాల్సిన శారీస్ తీసుకో అని అంది. నవ్య చూపు ఎంతకీ ఆ చీర మీద నుండి కదలటం లేదు. ఆ చీరను చూస్తేనే అర్థమవుతుంది అది చిన్న ఏజ్ వాళ్ళు కట్టుకునే శారీ అని. అందుకే నవ్య వాళ్ళ అమ్మ ధరణి కోసం అది తీసుకోలేదని నవ్య కోసమే తీసుకుంది అనుకొని, పోనీలే వదినా, నవ్య కోసమే తీసుకున్నాను అంటున్నారు కదా, తనకు నచ్చినప్పుడు కట్టుకుంటుందిలే, ఇవ్వండి అని అంది. ఆ మాటకి ధరణి, ఇది నవ్య కోసం తీసుకున్నది కాదు, నవ్యకి ఏది నచ్చితే అదే తీసుకుంటుందిలే అని తన చాయిస్ తనకే వదిలేశాను అని నవ్య వైపు తిరిగి, ఇది నయన కోసం తీసుకున్నా, ఈ చీర నీకన్నా తనకే బాగుంటుంది, కేవలం దానికోసమే చేసినట్టుంది అని అంది. ఆ మాటకు నవ్య వాళ్ళమ్మ ఇద్దరి మొహాలు మాడిపోయాయి. అప్పుడే అక్కడికి వచ్చిన వేద్, ఏంటి డిస్కషన్ ఇక్కడ అని అడిగాడు. నవ్య వేద్ వైపు తిరిగి తలదించుకుంటే ధరణి సేల్స్ గర్ల్ వైపు చూసి, సేమ్ అలాంటి శారీ ఇంకొకటి ఉంటే ఇవ్వండి అని అంది. ఆ సేల్స్ గర్ల్, అది సింగిల్ పీస్ మేడం, మగ్గాల మీద నుండి వచ్చింది అని అనడంతో ధరణి, సరే తీసుకో అని చేతిలో ఉన్న శారీని నవ్య చేతిలో పెట్టింది. నవ్య హ్యాపీగా ఫీల్ అవుతూ దాన్ని తన ఒంటి మీద పెట్టుకుంటే, వేద్, నాకు తెలిసి ఇది నీకు సూట్ అవ్వదు, వేరే ఇంకేదైనా చూడు అని అన్నాడు. ఆ మాటకి నవ్య ముఖం మాడిపోతే, నవ్య తల్లి, అమ్మాయి తెలుపే కదా, గులాబీ రంగు బాగానే ఉంటుందండి అని అంది. దానికి వేద్, అది కలర్ని బట్టి కాదు ఆంటీ, తనకి ఆ శారీ సెట్ అవ్వదు అంతే, కావాలంటే ఒకసారి ఆ శారీ కట్టుకుని రమ్మనండి, మీకే అర్థమవుతుంది అని అన్నాడు. వేద్ అన్నట్టుగానే ఆ చీరను కట్టుకు వచ్చిన నవ్యకి ఆ చీర అంతగా సెట్ అవ్వలేదు. స్వరూప కాల్ చేయడంతో ఆ మాల్కి వచ్చిన నయన అప్పుడే స్వరూపను వెతుక్కుంటూ అక్కడికి వచ్చింది. నయనను చూసిన ధరణి, ఇటు రావే అని పిలిచింది. ఇబ్బందిగానే దగ్గరకు వెళ్ళిన నయన, ఏంటత్తా అని అంటే, నవ్య ఒంటి మీద ఉన్న శారీ తీసుకొని నువ్వు ఒకసారి కట్టుకొనిరా పో అంది. అప్పుడే అక్కడికి వచ్చిన స్వరూప ఏం జరుగుతుందో అర్థం కాక చూస్తూ ఉంటే, నైనా, ఇప్పుడెందుకత్తా అంటూ ధరణి చూసిన చూపుకి మారు మాట్లాడకుండా వెళ్ళి చీర కట్టుకొని వచ్చింది. తను నా చీరలో చూసిన వారెవ్వరూ చూపు తిప్పుకోలేకపోయారు. నిజంగానే ధరణి అన్నట్టు అది తన కోసం చేసినట్టు ఉంటే నవ్య కూడా షాక్ అయింది. ఏంటిది ఇంత అందంగా ఉంది అని. వేద్ అయితే రెప్ప మూయకుండా అలాగే చూస్తూ ఉండిపోయాడు. నయన అందానికి అడ్డంగా ఆ కళ్ళజోడు కనిపిస్తూ ఉంటే విసురుగా వెళ్ళి కళ్ళజోడు పీకేసి దాన్ని స్వరూప చేతిలో పెట్టాడు. చిన్నప్పటి నుండి తన కళ్ళజోడు పీకే అలవాటు వేద్కి ఉంది కాబట్టి నయన మనసులో, దొంగ సచ్చినోడు, వీడికి ఎందుకు ఇంత కుళ్ళు అని తిట్టుకుంటుంది. ధరణి, నేను చెప్పానా అన్నట్టు నవ్య వాళ్ళ అమ్మ వైపు ఒక లుక్ వేస్తే వాళ్ళు లేని నవ్వు తెచ్చుకొని, నిజంగా మీరు అన్నట్టు ఈ చీర నయనకే బాగుంది అని నవ్వారు. దానికి ధరణి నయనతో వెళ్ళి చీర మార్చుకునిరా అని అనడంతో స్వరూప గబగబా వచ్చి నయన కళ్ళకు స్పెట్స్ పెట్టింది. నయన గబగబా శారీ మార్చుకు వచ్చి ఆ శారీని కౌంటర్ మీద పెడితే ధరణి ఆ శారీ వద్దు అని ఇంకొకటి సెలెక్ట్ చేసి నయన చేతిలో పెట్టింది. ఆ శారీ కూడా నవ్యకి బాగా నచ్చడంతో మళ్ళీ అడిగితే ఏమంటుందో అన్న భయంతో మారు మాట్లాడలేదు. నైనా, ఇప్పుడు నాకెందుకత్తా అంటే ధరణి సీరియస్గా చూసిన చూపుకి
దెబ్బకి నయన సైలెంట్ అయిపోతే ధరణి ఎంత స్ట్రిక్ట్గా ఉంటుందో అర్థమైన నవ్య వాళ్ళమ్మ బిక్కుబిక్కుమంటూ షాపింగ్ కంప్లీట్ చేశారు. ధరణి నయన కన్నా ద బెస్టే నవ్యకి సెలెక్ట్ చేసింది. కానీ తనకి సాటిస్ఫాక్షన్ లేదు. అయినా బయటపడకుండా సర్దుకున్నారు. పెళ్ళంటేనే సంగీత్ మెహందీ లాంటి వేడుకలతో హోరెత్తిపోవాలి. కానీ అవి మన ఆచారం కాదు. అందుకని అలాంటివి ఏమీ వద్దని పెద్ద బాంబు వాళ్ళ నెత్తి మీద వేసింది ధరణి. ఎలా అయినా ఒప్పించుకొని వేద్ని బ్రతిమలాడదామని వేద్కి ఫోన్ చేసింది నవ్య. హాయ్, ఏం చేస్తున్నారు మేడం? నీ గురించి ఆలోచిస్తున్నాను సార్. ఏమని ఆలోచిస్తున్నావు? ఇంకా పెళ్ళి చాలా రోజులుంది, త్వరగా అయిపోతే త్వరగా నా దగ్గరికి వచ్చేయాలేనా అని అన్నాడు. నవ్య సిగ్గుపడుతూ మీరు నా గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అడిగింది. మా మేడం దర్శనం ఎప్పుడా అని ఆలోచిస్తున్నాను. కనీసం బాల్కనీలోకి వస్తుందేమో అని 2 గంటల నుండి వెయిట్ చేస్తున్నాను. కానీ కనికరిస్తే కదా అని అన్నాడు. నవ్య షాక్ అయ్యి వాట్, మీరిక్కడే ఉన్నారా అని పరిగెత్తుకుంటూ వచ్చి బాల్కనీలో నుండి చూసేసరికి వేద్ రోడ్డు మీద కారులో నుంచి హ్యాండ్ వేవ్ చేశాడు. నవ్య అదే షాక్లో ఒక్క నిమిషం అని హ్యాపీగా కిందకి పరిగెత్తుకొచ్చింది. కిందకి వచ్చిన నవ్య వేద్తో ఏంటి ఎప్పటి నుంచో ఇక్కడే కూర్చున్నారు, పైకి రావచ్చు కదా అని అంది. వేద్ ఆడపిల్ల ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు రాకూడదు, పెళ్ళి కాకుండా, రా కూర్చో అని తన కార్ డోర్ ఓపెన్ చేశాడు. నవ్య వేద్ పక్కన కూర్చొని ఏంటి సార్ గారికి సడన్గా మా మీద ఇంత ప్రేమ పుట్టుకొచ్చింది అని అంటే వేద్ కార్ బ్యాక్ సీట్లో నుంచి ఒక కవర్ తీసిచ్చి ఒక షోరూమ్ ఇనాగ్రేషన్కి వెళ్ళాను, అక్కడ చూడగానే ఇది నచ్చింది, అందుకే నీకోసం తీసుకున్నాను అని అన్నాడు. అది ఓపెన్ చేసిన నవ్యకు అందులో డైమండ్ నెక్లెస్ సెట్ కనిపించేసరికి సంతోషంతో వేద్ చుట్టూ చేతులు వేసి థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి వెంటనే తనేం చేసిందో గుర్తుకు వచ్చి వెనక్కి జరిగింది. వేద్ తనని వెనక్కి జరగనివ్వకుండా తన నడుము చుట్టూ చేయి వేసి కాబోయే హస్బెండ్కి థ్యాంక్స్ ఇలా కాదనుకుంటా చెప్పేది అని ఇంటెన్స్గా అడిగాడు. ఆ మాటకి నవ్య బుగ్గలు మందారాలవగా మరి ఎలా చెప్పాలి అని వణుకుతున్న స్వరంతో అడిగింది. వేద్ నేను నేర్పిస్తాను అని నవ్య కళ్ళలోకి చూస్తూ తన పెదవులు నవ్య పెదవులతో జత చేశాడు. వేద్ నవ్య పెదవులు అందుకున్న వెంటనే నవ్య నెమ్మదిగా తన లిప్స్ ఓపెన్ చేసింది. ఎప్పుడైతే నవ్య ఎంగిల్ తగిలిందో వెంటనే వేద్ తన లిప్స్ని లీవ్ చేసి వెనక్కి జరిగిపోయి వాటర్ బాటిల్ తీసుకొని కార్ దిగేశాడు. నవ్యకి ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తూ ఉంటే వేద్ మాత్రం నోటిని కడిగేసే పనిలో పడ్డాడు. వేద్ ఎక్కడికి వెళ్ళిపోయాడు ఇలాంటి సిచ్యుయేషన్లో అని అయోమయంగా చూస్తున్న నవ్యకు అతను మౌత్ వాష్ చేసుకోవడం కనిపిస్తోంది. ఏదో అంటరాదాన్ని అంటుకున్నట్టు వచ్చే ఇరిటేషన్ ఫీలింగ్తో ముఖాన్ని రుద్దుతున్న వేద్ని చూసి ఒక్కసారిగా నవ్య కళ్ళు పెద్దవి చేసింది. బయట అసలు ఏం జరుగుతుందో పూర్తిగా అర్థం కాక నవ్య బయటకు వెళ్ళేసరికి వేద్ తన పెదాలను అరిగిపోయేలా పిచ్చి తోముడు తోముతున్నాడు. నవ్య వేద్తో మీరు బాగానే ఉన్నారా, ఏమైంది అని అంటే వేద్ అసహనంగా నవ్య వైపు తిరిగి ఇడియట్, కిస్ చేస్తుంటే లిప్స్ ఎందుకు ఓపెన్ చేసావు, నీ ఎంగిలి నాకు తగిలింది, ఆ మాత్రం కామన్ సెన్స్ లేదా, ఆ మాత్రం తెలియదా అని అరిచి మళ్ళీ మౌత్ వాష్ చేసుకుంటూ ఉంటే ఒక్కసారిగా నవ్యకి తల తిరిగినంత పనైంది. నవ్య కొంతసేపటికి తేరుకొని వేద్తో కిస్ అంటే ఒకరి ఎంగిలి ఇంకొకరు టేస్ట్ చేయడమే కదా అని ఇంకేం మాట్లాడలేక తల దించుకుంటే వేద్ నవ్య వైపు సూటిగా చూస్తూ కిస్ ఎలా చేస్తారు అని అడిగాడు. నవ్య వెంటనే రూమ్లోకి వెళ్ళి తలుపు వేసుకొని లైట్స్ ఆఫ్ చేసి అని ఇంకేదో చెప్పబోతూ ఉంటే వేద్ చేయి చూపించి అది కాదు నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని సూటిగా చూశాడు. నవ్య ఇంకేం మాట్లాడలేక తడబడుతూ ఉంటే వేద్ మళ్ళీ నవ్య నడుము చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కొని తన పెదవుల మీద అత పెదవులు నిలిపి జస్ట్ పైన కిస్ చేసి నా దృష్టిలో ఇదే కిస్, ఇంతకు మించి ఎక్స్పెక్ట్ చేయకు ఓకే అని బుగ్గ తట్టాడు. నవ్య ఏం మాట్లాడలేక సరే అని తల ఊపితే వేద్ గెట్ ఇన్ టు ద కార్, సరదాగా అలా వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దాం అని అన్నాడు. నవ్య సరే అని కారు ఎక్కిన తర్వాత అక్కడ కొంచెం దూరంగా ఉన్న ఐస్ క్రీమ్ పార్లర్కు తీసుకువెళ్తే అప్పటికే అక్కడ నైనా
2-3 ఫ్లేవర్స్ ఎదురుగా పెట్టుకొని ఏదో బుక్ ముందేసుకొని చదువుకుంటూ ఐస్ క్రీమ్స్ ఖాళీ చేసే పనిలో ఉంది. వేద్ తనను చూసినా చూడనట్టే కళ్ళు తిప్పుకున్నాడు. నవ్య తనని చూసి తన వైపుకు వెళ్ళబోతూ ఉంటే, ఏం అవసరం లేదు, నాతో వచ్చావు కదా, సైలెంట్గా నాతోనే రిటర్న్ అవ్వాలి. నీ ఫ్రెండ్తో కావాలంటే రేపు పొద్దున మీట్ అయ్యి మాట్లాడుకో అని కపుల్ సీటింగ్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇద్దరూ కలిసి ఒక 1 అవర్ టైం స్పెండ్ చేశారు. ఆ తర్వాత నవ్యని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తూ బ్యాచిలర్ పార్టీ ఉంది, డేట్ చెప్తాను, ప్రిపేర్డ్గా ఉండు అని చెప్పాడు. దానికి నవ్య హ్యాపీగా తలూపితే వేద్ ఇందాక షాపింగ్ నుండి తీసుకువచ్చిన కవర్ తీసుకువెళ్ళమని గుర్తు చేశాడు. సరే అని నవ్య తీసుకునేలోపు తనకి ఇంకో 2 కవర్స్ కనిపించాయి. నవ్య వాటిని చూసి, ఇఫ్ యూ డోంట్ మైండ్, అది అత్తయ్యకి తీసుకున్నారా, ఒకసారి నేను చూడొచ్చా అని వేద్ ఏం చెప్పకముందే తీసుకొని ఓపెన్ చేసింది. అందులో 2 నెక్లెస్ సెట్స్ ఉన్నాయి. ఒకటి పెద్దవాళ్ళు వేసుకోవడానికి అని తెలుస్తూ ఉంటే, ఇంకొకటి సింపుల్గా క్లాసిక్గా చాలా అంటే చాలా ఎలిగెంట్గా ఉంది. అది చూసిన నవ్య వావ్ అని దాన్ని చేత్తో తడుముతూ, ఇది ఇంకా చాలా బాగుంది అని అంది. వేద్ ఇబ్బందిగా ముఖం పెట్టి, చిన్నప్పటి నుండి ఏది పర్చేస్ చేసినా 2 చేయడం అలవాటైపోయింది. అవి 2 పర్చేస్ చేసి బయటకు వచ్చిన తర్వాత నువ్వు గుర్తొచ్చావు, అందుకే నీకు కూడా తీసుకున్నాను అని అన్నాడు. నవ్య అయోమయంగా 2 ఎవరికి అని అడిగితే, వేద్ ఒకటి మమ్మీకి, ఇంకొకటి ఉందిగా రాక్షసి, మా 2 అదొక్కటే ఆడపిల్ల కాబట్టి చిన్నప్పటి నుండి బయటకు వెళ్తే ముందు దానికి తీసుకున్నాకే మాకు తీసుకోవడం అలవాటు. ఇప్పుడు కూడా ఫస్ట్ దానికోసం తీసుకున్నాకే మమ్మీకి, ఆ తర్వాత నీకు తీసుకున్నాను అని చెప్పాడు. అప్పటికే నవ్య ముఖం పాలిపోయింది. ఆ ఫీలింగ్ బయటకు కనిపించకుండా, ఓకే అయితే నేను ఇక వెళ్తాను, బాయ్, గుడ్ నైట్ అని చెప్పి తనకి ఇచ్చింది తీసుకొని వెళ్ళిపోయింది. అలా వెళ్తున్న తన కళ్ళలో తనకే తెలియకుండా సన్నటి కన్నీటి పొర. వెంటనే ఆ కన్నీళ్లు తుడిచేసుకొని, అయినా వాళ్ళిద్దరూ బావ మరదళ్ళు, చిన్నప్పటి నుండి వాళ్ళ మధ్య బాండింగ్ ఉంటుంది, అయినా నేను ఇలా ఫీల్ అవ్వడం ఏంటి అని తనకి తాను సర్ది చెప్పుకొని వేద్ ఇచ్చిన కానుకను అపురూపంగా చూసుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది. వేద్ ఇంకొకసారి ఆ 2 జ్యువెల్ బాక్సులని చూసుకొని నేరుగా ఇంటికి బయలుదేరి వెళ్ళి వాళ్ళమ్మ చేతిలో పెట్టాడు. వాళ్ళమ్మ ఆ 2 చూసి తన కోసం ఏది తెచ్చాడో, నయన కోసం ఏది తెచ్చాడో ఈజీగా అర్థం చేసుకొని తనది తన కవర్లో పెట్టుకొని నయన కోసం తీసుకుంది. వేద్ పక్కన రూమ్లోకి వెళ్ళి ఒక కబోర్డ్ ఓపెన్ చేసింది. అందులో ఆల్మోస్ట్ అలాంటివి చాలా ఉన్నాయి. చీరలు, డ్రెస్లు, జ్యువెలరీ లెక్కకు మించి ఉన్నాయి. ఇప్పుడు వాటితో పాటు ఇంకొకటి చేరింది. నయన ఎప్పుడు వీళ్ళిచ్చింది ఇబ్బందిగానే తీసుకుందే తప్ప మనస్ఫూర్తిగా యాక్సెప్ట్ చేయదు. పైగా ఏనాడు బట్టలు అయితే తీసుకుంది, అంతేకాని జ్యువెలరీ ఇప్పటిదాకా ఒంటి మీద కూడా పెట్టలేదు, ఏనాడు ముట్టుకోలేదు. చిన్నతనం నుంచి ఏనాడు వీళ్ళ దగ్గర ఏది ఆశపడలేదు, పెట్టినా తీసుకోలేదు. కానీ వీళ్ళకి తన మీద ఉన్న ప్రేమతో అన్నీ అప్పటి నుంచి కొని అలాగే పక్కకు పెట్టడం అలవాటుగా మారిపోయింది. అది కేవలం ధరణికి, వేద్కి మాత్రమే కాదు, బాలాజీ, రిషి అందరూ ముందు నయనకు తీసుకున్న తర్వాతే వాళ్ళకి కొనుక్కునే అలవాటు. మత్తుకు నిద్రపోతూ ఫుల్గా దుప్పటి కప్పుకొని అటూ ఇటూ డొర్లుతూ పుచ్చకాయలా డొర్లుతున్న నయన మొబైల్ ఆగకుండా రింగ్ అవుతూ ఉంది. నయన విసుగ్గా లేచి ఆ కాంటాక్ట్ నెంబర్ చూసేసరికి నవ్య నుంచి కాల్ రావడంతో ఆ చికాకు వదిలేసి, ఏంటి పొద్దున్నే సావగొడుతున్నావు అని అడిగింది. నవ్య బిక్కు మొహం వేసుకొని, డిస్టర్బ్ చేశానా, సారీ, మళ్ళీ కాల్ చేయనా అని పెట్టేయబోతూ ఉంటే, నైనా ఎలాగూ చేశావు, లేచేశాను కదా, ఇంకేంటో చెప్పు అని అంది. నవ్య, అయినా ఆడపిల్ల 8 వరకు పడుకోకూడదు, పొద్దున్న లేచి ఫ్రెష్ అవ్వమని ఎన్నిసార్లు చెప్పాలి అని అంది. నైనా, హే ఆపే నీ నీతి సూక్తావళి, నా వల్ల కాదు పొద్దున్నే లేవడం, పళ్ళన్నీ తోవడం, సీరియల్ హీరోయిన్ లాగా పూజలు చేసి కుటుంబ సేవలు చేయడం. మనమంతా తిన్నామా ఉన్నామా తెల్లారిందా బ్యాచ్, అయినా అదంతా వదిలేసి ఇంత పొద్దున్నే నాకు ఫోన్ ఎందుకు చేసావో చెప్పు అని అంటే, నవ్య, మన ఇద్దరి పెళ్ళిళ్ళు అటు ఇటుగా ఒకేసారి వచ్చాయి కదా, కంపెనీ మెయింటైన్ చేసేవాళ్ళు ఎవ్వరూ లేరు, దానికోసం ఒక మేనేజర్ని అపాయింట్ చేద్దాం అనుకుని
ఇంటర్వ్యూకి యాడ్ ఇచ్చాం కదా, మార్నింగ్ నుండి ఎన్ని కాల్స్ వచ్చాయో ఒకసారి చూసుకున్నావా అని అంది. నైనా, ఓ షిట్, మర్చిపోయాను. సరే, నేను ఆఫీస్కి బయలుదేరుతున్నాను, మళ్ళీ మాట్లాడతా అని కంగారుగా ఫోన్ పెట్టేయబోతే అటుపక్క నుంచి నవ్య, నేను వస్తానే, ఒక్కదానివే ఎందుకు, ఎలాగో ఇంకో 2 డేస్లో నీ ఎంగేజ్మెంట్ ఉంది, ఇంకో 4 డేస్లో నా పెళ్ళి ఉంది, ఇద్దరికి కొన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళడానికి కుదరదు కదా, అందుకే ఇవాళ రేపు వెళ్ళి చిన్న చిన్న వర్క్స్ ఏమైనా ఉంటే కంప్లీట్ చేసి లాంగ్ లీవ్ తీసుకుందాము, ఆ తర్వాత మన టైం అంతా పార్లర్స్కి రాసిద్దాము అని అంది. నైనా, నువ్వంటే కాస్త అందంగా ఉంటావు కాబట్టి నువ్వు పార్లర్కి వెళ్ళి ఏ పేడ పూసినా బాగానే ఉంటుంది, అదే నేను వచ్చాననుకో, సంక్రాంతి సన్నాయి ఊదేటప్పుడు పక్కన నడిచే అందగత్తెలా ఉంటాను అని నవ్వింది. 2 నిమిషాలకి ఆ పదానికి అర్థమేంటో అర్థమైన నవ్య, ఏ ఏ నిన్ను నువ్వే అలా పోల్చుకుంటావేంటి బాబు అని ఆపకుండా నవ్వుతూనే ఉంది. ఆ నవ్వులో నయన నవ్వు కూడా జతయింది. ఇద్దరూ అలా కొంచెం సేపు నవ్వుకొని ఆఫీస్కి రెడీ అయ్యారు. నయన నవ్యని పికప్ చేసుకొని ఇద్దరూ కలిసి వెళ్తూ ఉంటే దారిలో ఒక సిగ్నల్ దగ్గర ఒకరు స్పీడ్గా వచ్చి నవ్య సడన్గా బ్రేక్ వేసేసరికి రోడ్ క్రాస్ చేస్తున్న ఒక ముసలావిడకి తమ స్కూటీ తగిలింది. వెంటనే నవ్య భయపడి నయనను గట్టిగా పట్టుకుంటే నయన ఏం కాదని నవ్య చేతులు తట్టి వెంటనే ఆ బామ్మ దగ్గరకు వెళ్ళి ఆవిడను లేవదీసి కంగారుగా, క్షమించండి బామ్మ, స్కూటీ కంట్రోల్ అవ్వలేదు, దెబ్బలు ఏవైనా తగిలాయా అని చూస్తూ ఉంటే చుట్టుపక్కల జనాలంతా పోగయి నయనకి ఆ బామ్మని లేపి దెబ్బలు ఏమైనా తగిలాయేమో చూడడానికి హెల్ప్ చేయడం మానేసి, బండి రానప్పుడు ప్రాణాలు తీయడానికా అని ఒకళ్ళు, ఈ ఆడపిల్లలు ఎవరిని కలవడానికి వెళ్తున్నారో అని మరొకళ్ళు, ఇప్పుడు ఆవిడకి ఏదైనా జరిగితే ఎవరిది బాధ్యత, ముందు వాళ్ళకు ఫైన్ కట్టమని మరొకళ్ళు, ఎవరి నోటికొచ్చినట్టు వాళ్ళు ఎక్కువ వాగుతున్న టైంలో ఫట్ అనేది ఒక సౌండ్ వచ్చింది. అందరూ ఏంటని చూసేసరికి నాయన పక్కన నుంచొని ఎక్కువ వాగుతున్న అతని చెంప నాయన పగలగొట్టింది. అతని చెంప మీద చేయి పెట్టుకొని బిత్తర చూపులు చూస్తూ ఉంటే చుట్టుపక్కల వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు. నాయన వెంటనే ఏమైనా కనపడని దెబ్బలు తగిలాయేమో, హాస్పిటల్కి వెళ్దాం పదండి అని అంటే ఆవిడ నయన ముఖం చూసి, నీ తప్పేం లేదమ్మా, నేనే చూసుకోకుండా రోడ్డు మీదకి వచ్చేసాను, నాకేటి తగలలేదమ్మా అని అంటే నయన వెంటనే ఆవిడకి తన బ్యాగ్ నుండి మంచినీళ్ళు తీసి ఇచ్చి, ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను అని అంటే ఆవిడ కన్నీళ్లతో, నేను చాలా దూరం వెళ్ళాలమ్మనే, వెళ్తాను, నీకెందుకు ఇబ్బంది అని అంది. ఆవిడ కళ్ళలో బాగా అర్థం చేసుకున్న నయన వెంటనే తన వ్యాలెట్లో నుంచి ఒక 5,000 తీసి ఆవిడ చేతిలో పెట్టి, దయచేసి కాదనకండి, మీ మనవరాలు ఇస్తుందనుకోండి అని ఆవిడ చేతిలో పెడితే ఆవిడ అప్పటిదాకా ఇంటికి వెళ్ళడానికి ఛార్జీ లేక ఇబ్బంది పడింది కాస్త 5,000 చూసి సంతోషంగా నయన ముఖం తడుముతూ ఆనంద బాష్పాలు కార్చింది. నయన చిన్న నవ్వు నవ్వి నవ్యని ఆటోలో వెళ్ళిపోమ్మని సైగ చేసి ఆవిడని బస్టాండ్ దగ్గరకు తీసుకువెళ్ళి బస్ ఎక్కించింది. ఆఫీస్కి వచ్చేసరికి నవ్య సీరియస్గా నయనను చూస్తూ ఉంది. నయన ఒక వెర్రి నవ్వు నవ్వి తన ప్లేస్కి వెళ్తూ ఉంటే నవ్య, అయ్యాయా నీ సోషల్ సర్వీసులు అని సీరియస్గా అడిగింది. నయన, పాపమే, పెద్దావిడ కదా అంటే, ఆ పెద్దావిడని మనం ఉన్న ప్లేస్ నుండి అయినా వేరే సోర్స్ ద్వారా పంపించేయచ్చు, నువ్వే వెళ్ళి సెండ్ ఆఫ్ ఇచ్చి రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనం ఉన్న సిచ్యువేషన్ ఏంటి, నువ్వు చేస్తున్న పనులేంటి, ఇప్పటికే సగం ఇంటర్వ్యూస్ కంప్లీట్ అయిపోయాయి అని గట్టిగా అరుస్తూ అంటే నయన నవ్యను వెనక నుండి హగ్ చేసుకొని బుగ్గ మీద ముద్దు పెట్టింది. నవ్య సైలెంట్ అయిపోయింది. నయన, దట్స్ మై స్వీట్ డార్లింగ్, ఇక ఇలా ముద్దు పెట్టుకునే ఛాన్స్ నీకు పెళ్ళైతే నీ మొగుడు ఇస్తాడో లేదో, అసలుకే కాకరకాయగాడు అని తిట్టేసరికి నవ్యకి నిన్న వేది పెట్టిన ముద్దు గుర్తొచ్చి బ్లష్ అయిపోయింది. ఈవినింగ్కి ఇంటర్వ్యూస్ కంప్లీట్ చేసుకొని ఒక పర్సన్ని సెలెక్ట్ చేసి ఇంటికి బయలుదేరారు. కరెక్ట్గా నయన ఎంగేజ్మెంట్ రోజు ఈవినింగ్ బ్యాచిలర్ పార్టీ ఫిక్స్ చేసినట్టు కాల్ చేసి చెప్పాడు వేద్. అదే విషయం నవ్య నయనకు చెప్తే నయన నేను రాను అంటే రానంది. నవ్య బ్రతిమలాడి మరీ ఒప్పించింది. నయనతో పాటు శర్వను కూడా ఇన్వైట్ చేసింది.
మరి అనుకున్నట్టుగానే ఈ పెళ్ళిళ్ళు సవ్యంగా జరుగుతాయా? కావాలనే నైనా ఎంగేజ్మెంట్ రోజే బ్యాచిలర్ పార్టీ ఎందుకు ఫిక్స్ చేశాడు వేద్? నైనా ఆ ఈవెంట్కి వెళ్ళకూడదనా? కానీ ఎవరైతే ఈ బ్యాచిలర్ పార్టీకి రావద్దు అనుకొని ఆ రోజు ఫిక్స్ చేశాడో తనే ఆ పార్టీకి వస్తుంది. రావడమే కాక తన వల్లే ఆ పార్టీలో జరిగిన గొడవకి ఊహించని విధంగా అందరి జీవితాలు మారబోతున్నాయి. మరి ఆ సంఘటన ఏమిటో, ఎవరి లైఫ్ ఏం కానుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేసేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.